డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. బీసీలకు మాట ఇచ్చారు, నెరవేర్చారు. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున ఈ యొక్క బీసీల యొక్క రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా దీనివల్ల బీసీల యొక్క దిశ మార్చడం జరుగుతుంది. ఈరోజు బీసీల యొక్క ఉపకులాలైన 157 బాధ్యతని, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఈ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే బీసీ కులాలకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అమలు. ఆ పెన్షన్ కూడా 3,000 ఉన్నదాన్ని 4,000కి పెంచడం జరిగింది. బీసీలకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కేటాయింపులు. స్థానిక సంస్థల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్ల రిజర్వేషన్ ఏదైతే 34% నుంచి 24%కి తగ్గిందో దాని పునరుద్ధరణ, అలాగే ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ ప్రత్యేక రక్షణ చట్టం, బీసీ పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహానికి 10,000 కోట్లు కేటాయింపు, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు, పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అమలు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారండి ఈ చేతకాని ప్రభుత్వం వల్ల. తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తానన్నారు, వేయలేదు. ఎగ్జామ్స్ టైంలోని ప్రాక్టికల్స్ రాయనివ్వరు, మెయిన్స్ ఎగ్జామ్ రాయనివ్వరు. హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టండి, జగన్ మీకే వేస్తా అన్నాడు కదా అని చెప్పి ఆడుకుంటా ఉన్నారు పిల్లల జీవితాలతో. ఆ ఇబ్బందులు లేకుండా మరలా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తాం. పెళ్లి కానుక తిరిగి మళ్ళీ ప్రవేశపెడతాం. ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థల్ని రద్దు చేస్తాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందచేత. ఇవన్నీ చూస్తే ఇప్పుడు దాకా పల్లకీలు మోసే బీసీలు పల్లకీలు ఎక్కే స్థాయికి వస్తూ ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలు బలపడ్డాం. ఈరోజు ఆ పార్టీ పుణ్యమాన ఒక కేంద్ర మంత్రి స్థాయికి కూడా బీసీలు ఎదగగలిగాం. ఈరోజు మీరు చూసినట్లయితే ఈ ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎవరంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు మా పార్టీ అధినాయకుడు ఏం మాట్లాడాలన్నా ఆయన తరపు మాట్లాడే వ్యక్తి ఎవరంటే ఒక బీసీ నాయకుడు. అది తెలుగుదేశం జనసేన పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే ఒక బీసీ డిక్లరేషన్ చూసిన తర్వాత వెన్నులో వణుకు మొదలయ్యింది. ఆ వణుకుతోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చేశారన్నది కూడా వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి ఒకటే అడుగుతూ ఉన్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బీసీ డిక్లరేషన్ పైన ప్రెస్ మీట్ పెడుతున్న ప్రజాప్రతినిధిని, అది మంత్రి వేణుగారు కానివ్వండి, లేకపోతే నా సోదరుడు భరతరం కానివ్వండి, ఎవరికైనా ఒకటే చెప్తా ఉన్నాను, వైసీపీ పాలనలో సబ్ ప్లాన్ నిధులు పక్కకి మళ్ళినయా లేదా, వాటికి నువ్వేనా చట్టబద్ధత తేగలిగారా? కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, దేనికి అవి? 4 గీసుకోవడానికి ఆ కార్పొరేషన్ చైర్మన్లు? ఆఫీసులు లేవు, కుర్చీలు లేవు, కేవలం కార్లకు ఆ బోర్డులు. దీనికోసం ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఏదైనా నిధులు కేటాయించారు ఏ కార్పొరేషన్ చైర్మన్కైనా? లేదు. తూతూ మంత్రంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, అది కూడా వాళ్ళకి ఏ ఒక హోదా కూడా లేదు, వాళ్ళకి పనిచేసే స్వేచ్ఛ కూడా లేదు. ఈ రోజున ఆదరణ పరికరాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? తుప్పు పట్టే పరిస్థితులు అవి ఉన్నాయి. ఆదరణ పరికరాలు మీరు ఎందుకు ఇవ్వాలా? ఈరోజు రిజర్వేషన్ తగ్గించడం వల్ల సుమారు 16,018 మంది బీసీలు పదవులు కోల్పోయారు. ఇది మా హక్కు. మేము ఈరోజు సుమారు 16,800 మంది నా బీసీ సోదరులు సోదరిమణులు మాకున్న రిజర్వేషన్ కోల్పోయాం. దీనికి సమాధానం చెప్పరు ఈ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు.
ఎంతసేపు మా జగన్మోహన్ రెడ్డి తోపు తురుము అంటారు. అరే నువ్వు పుట్టింది ఒక బీసీ కింద, చచ్చేది కూడా ఒక బీసీ కిందే. నువ్వు నీ కులానికి ఏదైనా చేయగలిగితే పదవులు పొందడం వల్ల ఆ పెద్ద రేట్లకి కాలుకి మొక్కరడం కాదు. ఎంతటి అవమానం అండి. మంత్రి వేణుగారు విమర్శిస్తూ ఉన్నారా? బహిరంగ సభలో ఒక పెద్దరెడ్డి గారికి ఒక కాలుకి మోకర్లి దండం పెట్టి మా జాతి మీకు రుణపడి ఉందని చెప్తారా? ఎవరు జాతి? మీరొక్కరైనా మీ జాతి పిత? వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఎవరిచ్చారో హక్కు మీకు? మిమ్మల్ని మంత్రి పదవిలో పెట్టింది ఒక బీసీ కులంలో ఉన్నారు కాబట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే దానికి న్యాయం చేయండి. ఈరోజు నా సోదరుడు భరత్ ఉన్నాడు, 25% కమిషన్ కోసం మిథున్ రెడ్డికి తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు. కానీ అన్ని వ్యవహారాలు ఉభయ గోదావరి జిల్లాలు చూడండి, బీసీ నాయకులకి ఇస్తారు, పదవులు ఇస్తారు, హోదాలు ఇస్తారు. కానీ ఆ పెద్దరెడ్డి గారి చుట్టూనే ప్రదక్షిణ చెయ్యాలి. ఆయన దలిస్తేనే వీళ్ళకి పదవులు, ఆయన కోపగిస్తే వీళ్ళకి పదవులు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీలోని అలాంటి వింత పోకళ్ళు లేవు. మేము స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నాం. మా పైన ఎవరో పెత్తనం చేయడానికి ఎవరో లేరు పెద్దరెట్లు. ఈరోజు మీరు మన కులాన్ని తాకట్టు పెట్టేసి ఈరోజు బీసీ డిక్లరేషన్ ద్వారా మన జాతికి న్యాయం జరుగుతూ ఉంటే, మన వాళ్ళందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ వస్తూ ఉంటే, మీ చేతగాని తనం వల్ల 16,800 పదవులు ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే, ఆదరణ పథకం ద్వారా మన వాళ్ళు ఏదైతే కుల వృత్తులపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళకి పనిముట్లన్నీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి పనిముట్లు ఇస్తూ ఉంటే ఓరవలేంటనవా? దమ్ము ధైర్యం ఉంటే మీరు పోరాడండి. అసలు మీరు నోర్లు తెరవపోవడమే మీరు చేసిన తప్పు. వైఎస్ఆర్సీపీలో అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని మీ పార్టీ వాళ్ళే చంపేసినప్పుడు బీసీల పైన ఏంటి దాడులని మీరు ఆ రోజే ప్రశ్నించుంటే ఈరోజు మీరు గౌరవించేవారు. ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారన్నది ముఖ్యం కాదు, ఎంత గౌరవంతో బతుకుతున్నాం అన్నది ముఖ్యం. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నాం. మా ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బతినట్లా. మీరు ఆ మాట చెప్పగలరా? మీ పైన ఇంకో వ్యక్తి పర్యవేక్షిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మీరు ఒక అడుగు బయటికి వెళ్ళాలంటే రెడ్డి గారిని అడగాలి, ఏ పని చేయాలంటే రెడ్డి గారిని అడగాలి. మీరా బీసీల గురించి మాట్లాడేది? ఓపుకుంటే మన జాతికి జరుగుతున్న మంచిని హర్షించండి. ఈ మధ్యన ఈ సినిమా గోల్లో నుండి భరతనం ఒక సినిమా యాక్ట్ చేసిన ఇంకా పిచ్చిపోలా, ఇంకా మైకంలోనే ఉన్నాడు. మాట వస్తే సినిమా మాదిరిగా ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ టైం అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రండి డిబేట్కి అంటాడు. నీ స్థాయి ఏంటి? గాల్లో నెగ్గిన వాడివి ఎందుకు ఈ గాలి మాటలు? సినిమా కబుర్లు వద్దు. నువ్వేదో సినిమా కబుర్లు చెప్పేవని ఇప్పుడు నువ్వు అన్నావని నువ్వు టైం ఫిక్స్ అయ్యి, నువ్వు ప్లేస్ ఫిక్స్ అయ్యి, నేను వచ్చి తొడగొడతాను, ఈ సొల్లు కబుర్లు వద్దు. నిజంగా నువ్వే కానీ నిజంగా బీసీలకి న్యాయం చేసి ఉన్నాను అని అనుకుంటే, నిజంగానే బీసీలు నీ వలన న్యాయం జరిగింది మీ పార్టీ వల్లనే అని అనుకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ప్రజాక్షేత్రంలోనే ఇప్పుడు మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. మీ నాయకుడి దగ్గరికి వెళ్ళు, ఏం గొప్ప చేయగలుగుతావో తీసుకురా. ఈరోజు మేము బీసీ డిక్లరేషన్ ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీల డిఎన్ఏలో టీడీపీ ఉంటుంది. దానికి నిదర్శనం బీసీ డిక్లరేషన్. దీనివల్ల మా బీసీలో ఒక దిశ మారిపోతూ ఉంది. ఇది మా నమ్మకం. నీకు నమ్మకం ఉంటే మీ నాయకుడి మీద వెళ్ళి తీసుకురా, దీనికన్నా గొప్పది తీసుకురా, మేము కూడా చెప్తాం. అంతేగాని మన జాతికి మంచి జరుగుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టేసి ఉటావుటిన పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేయడం కాదు. మరలా చెప్తా ఉన్నాం, బీసీ డిక్లరేషన్ అన్నది ఒక అద్భుతం. బీసీలో ఒక దిశ మారిపోతూ ఉంది. బీసీలు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. తప్పకుండా 2 నెలల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయో మేమందరం కూడా తెలుగుదేశం జనసేన పార్టీని బలపరుస్తాం. ఈ రోజున దాంట్లో చెప్తా ఉన్నారు, చంద్రన్న బీమాను కూడా మరలా ఏదైతే 10 లక్షల కవరేజ్ ఉందో దాన్ని కూడా మరలా ప్రారంభించబోతా ఉన్నారు. తద్వారా ఎంతోమంది భవన కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా మేలు జరగబోతా ఉంది. ఏ కేసు పెడతారు? మా అందరికీ ఒక గౌరవం ఇచ్చినందుకు కేసు పెడతారా? మా అందరికీ గౌరవం ఇచ్చినందుకు కేసు పెడతారు. ఒక కేంద్ర మంత్రికి ఎర్రనాయుడు గారికి ఒక అవకాశం కల్పించారు, దానికోసం పెడతారా?
లేకపోతే మహిళలకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినందుకు కేసులు పెడతారా, లేకపోతే ఆదరణ పథకం ద్వారా ఏదైతే కుల వృత్తులపైన ఆధారపడిన వాళ్ళకి పరికరాలు ఇచ్చినందుకు కేసు పెడతారా? దేనికోసం? అదే కదా నా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నాం. చట్టం తయారు చేయడం సాధ్యం కాదు, సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబు జేయూ అని చెప్పి సిపిఎస్ ఎన్ని రోజులు రద్దు చేస్తా అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన వారం రోజుల్లో ఏమైంది? ఎన్ని వారాలైనాయి? మాట్లాడుతున్న ఈ అబ్బాయి 100 రోజుల్లో స్టేడియం కడతానన్నాడు రాజమండ్రిలో. ఎన్ని వందలు అయిపోయినాయి? మొన్నే చెప్పాను, కోహ్లీ సెంచరీలు దాటుతా ఉన్నాయని. ఫ్లైఓవర్ కట్టి చూపిస్తానన్నాడు. ఏం కట్టాడు? సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ పారిపోయారట. చేత కాకపోతే తప్పుకోమనండి. మురళీమోహన్ గారు తెచ్చింది చూపించుకొని బతుకుతా ఉన్నాడు అంతే ఈ అబ్బాయి, ఫ్లెక్స్లు వేసుకొని. నిన్న కూడా ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణించారు. నిన్న కూడా సార్ 14 ఏళ్ల పాటు ఉండి బీసీ డిక్లరేషన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. రిఫార్మ్స్ అనేది ఓవర్ నైట్ రావన్న. కొన్ని ఆలోచనలు అన్నది పరిస్థితుల రీత్యా వస్తాయి. ఒక పెన్షన్ అనేది 200 రూపాయలతో మొదలుకొని ఈరోజు 3000 తెచ్చుకోగలిగాం. 200 ఇచ్చేటప్పుడే 2000 ఎందుకు చెప్పలా? పరిస్థితులు బట్టి అనుగుణంగా అవన్నీ మారుతూ వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఈ బీసీ డిక్లరేషన్తో చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బీసీలు అన్ని విధాలుగా నష్టపోయారు. కాబట్టి దీని ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంది. దాంట్లో బాధ్యత జరిగిన పార్టీగా తెలుగుదేశం, జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. పదే 650 హామీలు ఇచ్చారు, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పాత మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేశారంటే వైసీపీ ప్రధానంగా చేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ముందు వాళ్ళు చూసుకోమనండి. సిపిఎస్ రద్దు గురించి ముందు మాట్లాడమనండి. మెడలొంగ తీసుకొస్తున్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడమనండి. రైల్వే జోన్ గురించి మాట్లాడమనండి. పోలవరం గురించి మాట్లాడమనండి. అమరావతి గురించి మాట్లాడమనండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయగలిగితేనే వచ్చి నేను ఓట్లు అడుగుతానన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం జరిగింది? టిట్కో ఇల్లులోని నర్సీపట్నం సాక్షిగా లోన్ అనేది ఉండదు, మాఫీ చేస్తానన్నాడు. ఏం జరిగింది ముఖ్యమంత్రి? ఈరోజు టిట్కో ఇల్లు దగ్గరికి వెళ్తే చెప్పులు తీసుకొట్టేటట్లు ఉన్నారు జనాలని, వైసీపీ వాళ్ళు. మొత్తం అన్ని అబద్ధాలు ఆడారు. ఇదంతా ఒకటే ట్రెండ్. 100 అబద్ధాలు ఆడితే అదే నిజం అవుద్దేమో అని 2019 అయింది. ఇప్పుడు కూడా అదే సేమ్ ఓల్డ్ పాత చింతకాయ మాదిరిగా ప్రయత్నం చేస్తున్నారు. జనాలు తెలుగు మీరిపోయారు. బీసీ కార్పొరేషన్ కుర్చీలు కూడా లేవంటే రండి మేము చూపిస్తాము, ఉన్నాయో లేదో అంటున్నాడు. ఏముంది, వెళ్ళేసరికి వేసి కూర్చోబెడతారేమో. నేను ఇదే మంత్రి గారికి చెప్తా ఉన్నాను. ఆయన నాకు చేయలేదా? ఒకరోజు ఉదయమే ఫోను, వై జంక్షన్ బీసీ హాస్టల్కి వెళ్ళా, బాత్రూమ్లకి డోర్లు లేవు, కంపు కొడతా ఉంది, చదువుకోవడానికి స్టడీ రూమ్లో లైట్లు లేవు, టైల్స్ లెగిసిపోయినాయి, పిల్లలకి సరైన తిండి లేదు, ఆర్ఓ వాటర్ లేదు, ఇంకేమున్నాయి దైవ ఆ రోజు, లైట్లు లేవు, దారుణమైన పరిస్థితి, జీతాలు లేవు. వాటను ఆ బాత్రూమ్ కడగడానికి ఎవరో మనిషికి ఆవిడ సొంత డబ్బులు పెట్టి వారానికి ఒకసారి కడుగుతూ ఉంది. అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి పిల్లలకి. భోజనం కూడా సరిగ్గా పెట్టకపోతేనే రోజు మనం అరేంజ్ చేసాం. ఒక రోజు భోజనం పెట్టకపోతే మేము పెట్టాం. ఇవన్నీ నేను ప్రశ్నించేసరికి ఉదయమే మంత్రి గారు చేశారు. 500 కోట్లు శాంక్షన్ అయ్యింది, చేసేస్తున్నారమ్మా అని చెప్పారు. ఎన్ని రోజులైంది నేను వెళ్ళి? 7-8 నెలలు అయింది. 500 కోట్లు ఎక్కడ ఉన్నాయి? 1,70,000 కోట్లు బీసీల ఖాతాలో పడ్డాయి. ఏ రూపాయలు అయితే ఏమైంది, బీసీల ఖాతాలో పడ్డాయా లేదా? ఏదన్నా సబ్జెక్టులు కరెక్షన్ 1,70,000 కోట్లు బీసీల ఖాతాలో పడ్డాయి. అది ఏ రకంగా అయితే మీకెందుకు బీసీలకు అందించామా లేదా అనేది? అది మా డబ్బే మాకేసారు. మా మీద పన్నుల రూపంలో బాధి మా డబ్బు మాకేసారు. నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ కానీ, గ్యాసులు కానీ, డీజిల్ కానీ, చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను అన్నీ మా మీద బాధి మా డబ్బే మాకేసారు. మద్యం మీద కానీ కొత్తగా వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. మాకు మా సప్లాన్ కావాలి. పన్నులు తగ్గిస్తాం, నియంత్రిస్తాం, చెత్త పన్ను తీసేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అన్నా నమ్మే కదా ప్రెస్ మీట్ పెట్టాం. మా వాళ్ళందరి దగ్గర, మా జాతి బిడ్డల దగ్గర తీసుకెళ్తాం ఈ మెసేజ్ని, డిక్లరేషన్. బీసీ రిజర్వేషన్ మరి ఇవ్వలేదు, కమ్మ వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇచ్చాడు అందులోను అని మళ్ళీ మంత్రి గారు అన్నారు. లెక్క చూడమనండి. లెక్కలు తప్పుతా ఉన్నారు, లెక్కలు చూడమనండి. కానీ విద్యుత్ మీటర్లలో ఓటర్లు పెట్టడంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిస్తారు. అవును, మీరు ఎట్లా మార్చగలరు? ఆల్రెడీ ఆ ఒప్పందం అయితే కేంద్ర ప్రభుత్వంతో మనం చేసే వ్యవహారం బట్టి ఉంటుంది. మన కేసులకి భయం,
లేకపోతే అప్పులు చేయాలన్న అవసరం అయితే తలొగ్గాలి. మన రాష్ట్రంలోని సంపద సృష్టించుకోగలిగితే అక్కడ అప్పులు చేసే అవసరం లేకుండా ఉంటే ఒకటి మనం అంతలా దయాదాక్షల మీద బతకాల్సిన అవసరం లేదు. ఇంకా మన పంజాబ్లో ఇప్పటికీ రైతులు పోరాడుతున్నారు, ఆ సంస్కరణలు చేయాలని చెప్పి పోరాడుతున్నారు, రైతు చట్టాలని తీసేయాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ పోరాట పటిమతోటి మనం పోరాడచ్చు, నష్టమేం లేదన్నా. కేవలం 200-300 కోట్లు ఆ మీటర్లు బిగించడం ద్వారా వచ్చే డబ్బు కోసం ఆలోచించకుండా ఒక నమ్మకం రాష్ట్రంలో సృష్టించుకోగలిగితే పరిశ్రమలు వస్తాయి, తద్వారా రాబడి వస్తుంది. ఆ రాబడి ఇవన్నీ దీనికి 100 రెట్లు పెరగచ్చు కూడా, నష్టం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఒకే చేతులు కట్టే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు దాకా మీరు 10 ఏళ్ళు చూస్తున్నారు. మారాలని కోరుకుందాం, అందరు కలిసికట్టుగా పోరాడదాం. బీసీ డిక్లరేషన్ ద్వారా వైసీపీలో ఉన్న బీసీ మీరు చెప్పేది ఒకటే అడుగుతా ఉన్నాం, మారండి, మీ జాతి కోసం పోరాడండి, ఓపుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయండి. మన జాతికి కలుగుతున్న ఏదైతే బీసీ డిక్లరేషన్ ద్వారా న్యాయం ఏదైతే ఉంది చూసి సిగ్గు తెచ్చుకోండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి స్వేచ్ఛగా బతకండి. సీట్లు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదు. మన ఆత్మాభిమానం దెబ్బతీయకుండా, మన యొక్క గౌరవాలు తగ్గకుండా, మన పైన అజమాయిషీ చలాయించే విధంగా పెద్ద రేట్లు ఉండకుండా బతకండి అని చెప్పి నేను వాళ్ళకి సూచనలు ఇవ్వగలను. రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్. అదే పార్టీ అంటే బీసీ ఈ పార్టీ ఎవరికి ఇస్తుంది? ఒక బీసీకి ఇచ్చి ఈ రోజున ఎందుకు ఇచ్చావరా అని చెప్పి బాధపడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో బీసీకి ఎంపీకి ఎందుకు ఓటు వేసామరా అని అన్ని పార్టీల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. నేను మరలా చెప్తా ఉన్నాను, బీసీవాడా లేకపోతే కాదా అన్నది కాదు ముఖ్యం. అతను అందరినీ హక్కును చేర్చుకొని అందరి కోసం పోరాడగలుగుతాడా లేదా అన్నది చూడాలి. ఎవరికి ఇచ్చినా మా యొక్క హక్కుల కోసం పోరాడే వ్యక్తి అయితే భుజం మీద పెట్టుకుంటాం. ఈ అబ్బాయి భరతరామ్ మంచి అవకాశం, దశాబ్దాలుగా ఎవరికి రాని అవకాశం వచ్చింది. ఆ అబ్బాయి సద్వినియోగపరచుకోలేపారు. టీడీపీలో అవకాశం వస్తే సద్వినియోగపరచుకుంటారు, లేకపోయినా మా అందరూ ఒక హక్కుల్ని కోసం పోరాడు ఎవరుంటే వాళ్ళకి మా మద్దతు తెలుపుతాం, పార్టీ కోసం కృషి చేస్తాం. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి భరత్ సవాల్ ఛాలెంజ్ చేశారు కదండి, మేము ఇచ్చే స్థాయిలో బీసీ సీట్లు మీరు ఇచ్చారా? ఎవరన్నా మాట్లాడేది అన్నా, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకుంటారు? ఆ సినిమా స్టోరీలు తగ్గించమనండి అన్న. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్లు ఇస్తే స్థాయి మందా కాదా? ఎందుకు ఈ ఛాలెంజ్లు? 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, నిన్నే ఏదో తీసేవాట, అందరు కూడా ఇంకోటి తీద్దామని చూస్తున్నారు. ఇవన్నీ సినిమా స్టంట్లు మానేసి ప్రజాక్షేత్రంలోని ప్రతి వార్డులోని వాళ్ళ నాయకులు ఎవరన్నా చూసుకొని పనిచేయమనండి. ఈ సినిమా స్టోరీలు తగ్గించుకోమండి. చేసింది ఒక సినిమా, అది ఫ్లాపు, దాని పబ్లిసిటీ కూడా సైట్ అమ్ముకొని చేసుకున్నాడు. దీనికి ఇంకా ఎందుకు సినిమా డైలాగులు? నీకు ఏదైనా ఛాలెంజ్లు చేసే బదులు నువ్వేం చేసావు జనాల్లోకి వెళ్ళి చెప్పుకో. ఎన్ని కార్పొరేషన్లు తెచ్చావు, కార్పొరేషన్ ద్వారా నిధులు ఎన్ని తెచ్చావు, దానికి చట్టబద్ధత ఇచ్చేవా లేదా సబ్ ప్లాను, తద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఇవన్నీ వెళ్ళి జనాల్లో చెప్పుకోకుండా మీడియా ముందు మాట్లాడానా, నా పేజ్ ఎంతమందికి వచ్చింది, ఎంత బూస్ట్ చేసుకున్నాను, ఎన్ని లైకులు వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి, ఇంకా ఇప్పటికీ ఇదే మారమని చెప్పండి అన్న. మార్నింగ్ ప్రెస్ మీట్ లో చెప్పు చూపించాను తప్ప కొడతానని అనలేదు, లేపే చూపించాలంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారంటారు. ఏదేది ఎలాగన్నా చెప్పు చూపించాడా? చూపించాను తప్ప కొడతానని అనలేదు, వాళ్ళేమో చూపిస్తున్నారు. బెల్ట్ ఎందుకు చూపించాడు? ప్యాంటు జారిపోతుంది, బెల్ట్ టైట్ కట్టుకోమని చూపించుంటాడేమో సత్యనారాయణ గారు. ఆయన అన్ని కోట్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తాడు. ఆయన కోట్ల బద్దలు కొట్టే మేస్త్రి ఆయన ముందు ఆయన చూసుకోమనండి. ఎవడో అంట ఇంకోటిది కడుగుదు కానీ ముందు ఇది కడుక్కో అన్నారట. ముందు ఆయన పని చూసుకుంటే చాలు. ఇంకో నియోజకవర్గాలకు వచ్చేసే అంత పరిస్థితులు ఇక్కడ ఏం లేవు. ఎవడ దాడు చూసుకుంటే చాలన్న. జరుగుతాయి అన్న, అన్నీ జరుగుతాయి. ఓటమి భయంతో ఇంకా ఎన్నైనా చేస్తారు. దానికి అందరు టీడీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నాం. ఇంకో వారం రోజుల్లో కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత అసలైన ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ కళ్ళతో చూస్తారు. ఓటమి భయంతో ఇంకా చాలా చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ తొక్కేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కనుక తెలుగుదేశం మళ్ళీ వస్తే ఇంకా తొక్కేస్తారు. అన్న జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీగా RRR మూవీ తోటి మంచి సక్సెస్ రేషియోలో ఉన్నాడు. ఆయన సినిమాల్లో ఆనందంగా ఉన్నాడు.
ఆయన తాతగారి పార్టీని కాదని ఎక్కడికి పోడు. కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే రకం. ముందు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడం పక్కన పెట్టి షర్మిలాని ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కొడాలని అడగండి. మా నాన్నని చంపేసాడని చెప్పి మాట్లాడుతున్న సునీత గారికి ఏ విధంగా న్యాయం చేస్తారో అడగండి. ఆ గొడ్ల వేట ఎవరిదో కొడాలి నాని గారిని అడగండి. ముందు అది చూసి నేను అన్నాను కదా, ఇంకోళ్ళకి అడిగే పోదు ముందు ఆయన కడుక్కోమను. సునీత గారు అలాగే షర్మిల గారు ఎవరో కాదు కదా, వైఎస్ కుటుంబ సభ్యులే కదా, మన ఇంటి ఆడబిడ్డలు, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు. అది చూసి దాని తర్వాత మా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇంకెవరి గురించి అని తర్వాత మాట్లాడదు కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.